లాస్ట్ టైము 'కాంతారా 1' వచ్చేసి ఇక్కడనే మన అమీర్పేటలో ఉన్న ప్లాటినం సినిమాస్లో చూశాను. నాకు ఆ మూవీ చూసినప్పుడు నాకు క్లైమాక్స్ బాగా అనిపించింది. సో అదే ఊపులో ఇప్పుడు 'కాంతారా చాప్టర్ 1' అంటే దానికి ప్రీక్వెల్ అంట. అది ఈరోజే రిలీజ్ అయింది. అదే మూవీకి వెళ్తున్నా. మన గోకుల్ థియేటర్లో ఇప్పుడు 6:30కి షో ఉంది. మూవీ చూసిన తర్వాత మూవీ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి నా ఎక్స్పెక్టేషన్స్ లైక్ నా ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకుంటా. ఓకే, అదొక పెద్ద దంతకథ. కానీ అది వెలుగు కాదు. మూవీకి వెళ్ళకముందు కొన్ని రివ్యూస్ చూసా, లైక్ మూవీ ఎలా అనిపించింది వాళ్ళకని చెప్పేసి కొన్ని ఛానల్స్ రివ్యూస్ చూసా. రివ్యూ చూసే వాళ్ళు ఏమంటున్నారంటే కాంతారా ఫస్ట్ వచ్చిన మూవీ కంటే ఈ మూవీ అంతగా ఏం లేదు, అదే బాగుంది అని చెప్పేసి చూస్తున్నారు. కానీ ఇందులో వాళ్ళు క్రియేట్ చేసిన వరల్డ్ బిల్డింగ్ కావచ్చు, వాళ్ళు పడ్డ కష్టం కావచ్చు, అండ్ వాళ్ళు షూట్ చేసిన విధానం కావచ్చు, అండ్ సీజీ కావచ్చు, ఎంత టాప్ క్వాలిటీ సీజీ పెట్టారంటే నిజంగా నాకు ఆఫ్టర్ ఆర్ఆర్ఆర్ ఇంకా మీరా ఈ కలికి తర్వాత ఇందులో బెస్ట్ సీజీ అనిపించింది. అండ్ కమింగ్ టు మూవీ, నాకు మూవీ చూసిన తర్వాత మాత్రం ముందు ప్లస్ పాయింట్ గురించి చెప్పేస్తా. ఒకటి, రిషబ్ శెట్టి చాలా బాగా యాక్ట్ చేశాడు. అండ్ మీరు ఇఫ్ ఇన్ కేస్ అంటే ఫస్ట్ మూవీ చూసిన తర్వాత అందులో క్లైమాక్స్కి మీరు ఒకవేళ పెద్ద ఫ్యాన్ అయితే నాలాగా మాత్రం ఇందులో మాత్రం అటువంటి కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయి. అంటే ఒక సీన్ అనే కాదు, కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయి. వరల్డ్ బిల్డింగ్ మాత్రం చాలా బాగుంది. చాలా వాళ్ళు రియల్ లొకేషన్స్లోకి వెళ్ళి వాళ్ళు షూట్ చేశారేమో అన్నట్టు అనిపిస్తుంది. మొత్తం అడవి ప్రాంతంలోనే వాళ్ళు షూట్ చేశారు నాకు తెలిసి ఎక్కువ. మ్యూజిక్ బై అజ్నీత్ లోకనాథ్ అతని పేరు ఏదో ఉంటుంది. సో అతను బీజిఎం మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మాత్రం ఒక రేంజ్లో పేలింది బీజిఎం. నేను చెప్తున్నాను కదా, మూవీని మాత్రం లేపింది. రిషబ్ శెట్టి యాక్టింగ్ తోటి ఏ విధంగా అయితే మూవీని లేపాడో, బీజిఎం తోటి అజ్నీత్ లోకనాథ్ కూడా మూవీని లేపాడని నేను అంటే. రుక్మిణి వసంత్ మాత్రం మీరు హీరోయిన్ క్యారెక్టర్ అనుకోవచ్చు, కానీ హీరోయిన్ క్యారెక్టర్ కాదు. చాలా మంచి రోల్ పడింది, చాలా మంచిగా యాక్ట్ చేసింది, పర్ఫామ్ చేసింది. మూవీ స్టార్ట్ అయిన విధానం నుంచే మీకు స్టోరీ అనేది వెళ్ళిపోతుంది. జస్ట్ మీకు ల్యాగ్ అనేది ఏడా అనిపించదు. బట్ నాకు అనిపించిన మైనస్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్లో కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి, కొన్ని అవి కొద్దిగా ఉంచకపోతే బెటర్ అని నాకు అనిపించింది. మిగతా మూవీ మాత్రం గుడ్, చాలా బాగుంది, థియేటర్లో రన్ అవుతుంది. సో ఇఫ్ యూ ఓకే, మీరు వెళ్ళి చూడొచ్చు, ఫ్యామిలీతో పాటు వెళ్ళి చూడొచ్చు. ఇది ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళే వెళ్ళాలన్నట్టు ఏం లేదు, ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి చూడొచ్చు. సో మూవీ ఒకవేళ మీరు చూసుంటే మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చేయండి. అప్పటి వరకు ఉంటా.